60,000 రూపాయలు దాతలైనటువంటి శ్రీమతి జనకమ్మ గారు, శ్రీ రామచంద్రారెడ్డి గారు దేవస్థానం దగ్గర రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మన్నెల పెద్దరాముడు గారి కుమారులు ఎం ఓపినేష్ గారు, బాబువన్న గారు గవర్నర్. 4వ బహుమతి 35,000 రూపాయలు మన్నెల రామారెడ్డి గారు అందుబాటులోకి కావాలా. 5వ బహుమతి 20,000 రూపాయలు మన్నెల చిన్న రాముడు గారు అందుబాటులోకి కావాలా. 6వ బహుమతి 10,000 రూపాయలు మన్నెల ఎల్లమ్మ గారి కుమారుడు ప్రతాప్ గారు అందుబాటులోకి కావాలా. 7వ బహుమతి రాములగారి చిన్న ఆంజనేయులు గారు అందుబాటులోకి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోపూరి శ్రీనివాసరావు గారు, మునుగోడు గ్రామం, అమరావతి మండలం, గుంటూరు జిల్లా వారు. ఆ యొక్క బహుమతి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి జానకమ్మ గారు, శ్రీ రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టాలండి, గణమైన చెప్పండి, చెప్పండి. ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అదేవిధంగా పుట్టేలు దాటినటువంటి చాలా వేమల బంగారి గారి ఓపినేష్ గారి కుమారుడు నాగార్జున యాదవ్ గారు రావాలా. నాగార్జున యాదవ్ గారు పుట్టేలు తీసుకురా. ఆ యొక్క పుట్టేలు కూడా గత సంవత్సరం కూడా మొదటి బహుమతి సాధించిన వారికి పొట్టేలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 10,000 రూపాయలు విలువ గల ఆ యొక్క పొట్టేలు కూడా అందజేస్తున్నారు. ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కరుణా ప్రదర్శనలు నిర్మించిన కుటుంబానికి నెలవేలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ యొక్క పొట్టేలు కూడా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి, చెప్పండి. రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అక్షరారెడ్డి గారు, ఎం అనంగారెడ్డి గారు, రాయవరం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఆ యొక్క 50,000 రూపాయలు దాతైనటువంటి దేవస్థాన కమిటీ నిర్వాహకులైనటువంటి గౌరవనీయులు మన్నెల ఓపినేష్ గారి చేతుల మీద ఓపినేష్ గారి చేతుల మీదుగా ఆ యొక్క 50,000 రూపాయల మొత్తాన్ని పటేల్ అందజేస్తున్నారు. 50,000 రూపాయల మొత్తాన్ని చెప్పండి. మూడో బహుమతి సాధించిన వారు శ్రీ పెనుకొండ బాబా పట్ల స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు, ఏ నారాయణపురం. ఆ యొక్క మూడో బహుమతి రాతైనటువంటి మన్నెల పెద్దరాముడు గారి కుమారులైనటువంటి ఎం ఓపినేష్ గారు, ఎం బాబు గారి చేతుల మీదుగా 40,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి, ఘనమైన చెప్పట్లు. 4వ బహుమతి సాధించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అనంగారెడ్డి గారు, ధనుష్ రెడ్డి గారు, రాయవరం. ఆ యొక్క బహుమతి 30,000 రూపాయలు మన్నెల రామాంజనేయులు గారి చేతుల మీద అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలండి, ఘనమైన చెప్పట్లు. 5వ బహుమతి సాధించిన వారు శ్రీ పెద్దపల్లి ఆశీస్సులతో నందాల ధనదీప్ రెడ్డి గారు, చెర్లాపల్లి వారు, సింహాద్రిపురం మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ యొక్క బహుమతి మన్నెల చిన్నరాముడు గారి చేతుల మీదుగా ఆ యొక్క 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. మన్నెల చిన్న రాముడు గారి చేతుల మీదుగా ఆ యొక్క 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అన్ని అటు సార్ దగ్గర. 6వ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు, చిన్న కానాల. ఆ యొక్క బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని మన్నెల ఎల్లప్ప గారి కుమారుడు ప్రతాప్ గారి చేతుల మీద అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. 7వ బహుమతి సాధించిన వారు శ్రీ కాలభైరవ స్వామి ఆశీస్సులతో జి అంశయ్యమ్మ గారు, నాగసముద్రం, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా వారు. ఆ యొక్క బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని రామలింగాయపల్లి చిన్న ఆంజనేయులు గారు, రామలింగాయపల్లి చిన్న ఆంజనేయులు గారు. చెప్పట్లు కొట్టాలండి, ఘనమైన చెప్పట్లు. అదేవిధంగా బహుమతి రాణి జతకు 3,000 రూపాయలు కన్సలేషన్ బహుమతి కూడా విరవకొండ మండలం, అనంతపురం జిల్లా వారు. నిసార్ వాళ్ళు పోయినారా? అదేవిధంగా
నంద్యాల విశాఖ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా కమేష్ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎంవి నరసింహారెడ్డి గారు గుర్రపాడు గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారు 3,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టండి ఘనమైన చెప్పట్లు. ఓకే. మిథున్ ఒంగోలు స్వర్శ ఒంగోలు శుద్ధి ఛానల్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి సన్మాన లక్ష్యాలు కుటుంబానికి కూడా